బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ మీటింగ్ లో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు అసెంబ్లీ ముందు పెట్టాల్సిన పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రెండు అంశాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలన్న దానిపై చర్చించనుంది కేబినెట్. అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్న దానిపై ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని ఆలోచిస్తోంది సర్కార్. అయితే దీనికి సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేయనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు మంత్రులు. మరి కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగబోతుంది. దీంట్లో ప్రధానమైన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి బీసీ కులగణనకు సంబంధించి, రెండవ దఫా సర్వే కూడా పూర్తి అయిన నేపథ్యంలో వాటికి అసెంబ్లీలో కేబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో బిల్లు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి రోజు కేబినెట్లో ఆమోదం తీసుకోబోతుంది, చర్చించి ఆమోదం తీసుకోబోతుంది. రెండవది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చేందుకు ఆలోచనలు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి కేబినెట్లో ఆమోదం తీసుకోబోతుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా కేబినెట్ చేతికి అందింది. ఇక మూడోది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలన్న దానిపైన ఈరోజు తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా బీసీ బిల్లుకు సంబంధించి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో ప్రధానంగా ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి అన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీనికి ఒక కార్యాచరణను కూడా కేబినెట్ సిద్ధం చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మార్చి 10న మొదట అనుకున్న విధంగా మార్చి 10న జంతర్ మంతర్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయాలని అన్నది ఒక కార్యక్రమం ముందస్తుగా ఇంతకుముందు అంటే కులగణనకు సంబంధించి సర్వేకు జరిగిన తర్వాత మొదటిసారి అనుకున్న పరిస్థితి. అయితే రెండో దఫా కూడా సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో మార్చి 10న అనుకున్న విధంగానే ముందు అనుకున్న విధంగానే మార్చి 10న నిర్వహించాలన్నా, లేదంటే మరో తేదీన చేయాలన్నా, లేదంటే కేంద్రం దగ్గరికి ఇక్కడ నుంచి ఒక అఖిలపక్ష టీంను తీసుకెళ్లాలని చెప్పే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీస్తో కేంద్రానికి ఒక డెలిగేషన్ ఇవ్వాలి, ఒక వినతి పత్రం ఇచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి ఎప్పుడు తీసుకెళ్లాలని దానిపైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది కేంద్రంలో జాతీయ స్థాయిలో బీసీ బిల్లు ఇదే పార్లమెంటు సెషన్లో తీసుకురావాలన్న దానికి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై కూడా ప్రధానంగా ఈ కేబినెట్ చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు కీలక అంశాలతో పాటు ఇతరత్ర అంశాలు కూడా తెలంగాణ కేబినెట్ భేటీలో లైక్ అంటే ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇతరత్ర ఇలాంటి కీలక అంశాలు కూడా ఈ భేటీలోనే చర్చకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశంలో పరిపాలన పరంగా కొన్ని పాలసీస్ తీసుకొస్తుంది ప్రభుత్వం. దీనికి అనుగుణంగా కూడా దీనిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిజం పాలసీ అనుకోండి, శాండ్ పాలసీ అనుకోండి, ప్రభుత్వం దీనిపైన పూర్తి కసరత్తు చేసింది. ఈ బడ్జెట్ సమావేశాలను వీటిని కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనగా ఉంది. కాబట్టి ఈ కేబినెట్లో దీనికి ఆమోదం తీసుకోబోతుంది. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రజలకు మరింత ఏం చేయాలన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికే ఒక ఇతిమిద్దంగా అంటే ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం మొదలయ్యేలా చూడాలి. దీనికి అధికారులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉచితంగా ప్రభుత్వం ఇసుక ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ ఇసుక కూడా ఎక్కడ మిస్యూజ్ కాకుండా దళారుల చేతికి వెళ్లకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి వెళ్లే దిశగా అధికారులు ఎలా చేపట్టాలి కార్యక్రమాలన్న దానిపై కూడా ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఉంది. రేషన్ కార్డుల అంశం
మొన్న లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు 7 జిల్లాల్లో అది ప్రారంభించిన పరిస్థితి ఉంది. మహబూబ్నగర్లో ప్రారంభించినప్పుడు కూడా అది 1-2 జిల్లాలకు పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల పంపిణీ అన్నది జరగాలి. దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా గతంలో 26 జనవరిన రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు కొన్ని అవాంతరాలు వచ్చాయి, కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉంది. వీటన్నింటి దృష్టిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరోసారి ఆరోపణలకు తావు లేకుండా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరిగేలా అధికారులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం కూడా ఈ కేబినెట్ సమావేశం చేయబోతుంది. సంధ్య. రైట్ కొండల్.